జరుపుకోండి. చిన్న అటు ఇటు ఉండండి అన్న, అటు ఇటు ఉండండి. అదన్నా సైడ్ రారా, సైడ్ అట్టే ఉండు, సైడ్కి నిలబడరా. నాకు కొద్ది సైడ్కి ఉండండి. నమస్కారం అన్నా, సైడ్కి రాజన్న, సైడ్కి ఉండండి. సైడ్కి వచ్చింది తమ్ముడా, కొద్దిగా సైడ్కి ఉండాలి. సైడ్కి ఉండండి తేజ, సైడ్కి ఉండండి. సైడ్కి ఉండండి, సైడ్కి నిలబడండి. సైడ్కి నిలబడండి, ఎదురు ఎందుకు? సైడ్కి ఉండండి అట్టే. అది సైడ్ ఏం చెప్పారు? సైడ్ కొండ మేము తీసుకుంటామన్నా. సైడ్ కొండ, సైడ్ అటు మేడం కట్ట, ఆటోలు కట్ట, ఈ పక్కన ఆటోలు కట్ట. నువ్వు చాలా సార్లు లాగుతున్నావు, నువ్వు లాగబాక చెప్తుందా? ఎన్నోసార్లు లాగున్నాడు అత్త. మరి ఆయన మీడియం కదా ఏవన్ సైడ్కి 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 సైడ్ ఓకే సార్. రావాలా కొద్దిగా సైడ్కి ఉండండి అన్న. రహీం ఆ సైడ్ వెళ్ళాలి, మీరు ఈ సైడ్ ఉన్నాం, ఆ సైడ్ వెళ్ళిపోండి. చూడటానికి
వచ్చామన్నా ఇంకా బయట ఉంది. ఎప్పుడు కట్టుకునేది బ్యాటరీ ఇచ్చేదా? మనీ బాబు ఓకేనా? అన్నా కొద్దిగా వెనక్కి ఉండాలి మీరు. అన్నా మీరు ఎవరు ఉండబాకండి సైడు. నా సైడ్కి రండి అన్న. అన్నా అమ్మా కొద్దిగా సైడ్కి ఉన్నాను. అన్నా మళ్ళీ నమస్తే పెట్టా. ప్రమాదకరం ఫోన్ వస్తాడు అదే ఫోను కెమెరా నాకు ఫోన్ అట్లా ఉంటుంది. నేను అట్లా మనీ బాబు అటుపో.
ఇటు వచ్చే బాగా వస్తుంది రాసుకోండి వెనక్కి అంటే నాకు బడ్జెట్ రీసర్వే కాన్సెప్ట్ ఏంటంటే సార్ డ్రోన్ రెమెల్ ద్వారా అన్ని ల్యాండ్స్ చేస్తాం సిమెంట్ తీసుకునే ల్యాండ్ యాడ్ తీసుకున్నాక అక్క సైడ్కి ఉండాలి అక్క సైడ్కి అక్క సైడ్కి ఉండండి అక్క సైడ్కి ఇంకా అక్క సైడ్కి నా ఆగండి అన్న వాళ్ళు అవని అన్న మీరు పోయి అడ్డం తప్పండి ఒక్క నిమిషం ఆగు భాస్కరణ ఒక్క నిమిషం అన్న వెలవడి అక్క కొట్టి సైడ్ అక్క మీరు
ఒక్కసారి హర్షధ్వనంతో ఒక్కసారి చెప్పండి అన్నగారికి ఒక్కసారి అందరు కూడా. And our Indian dynamic leader, Dr. Pas.
చిరంజీవి చంద్రరావు హరి గూడూరు పట్టణ కార్యదర్శి దోసగా కృష్ణమూర్తి జలీలహర్ అందరూ ఎంపీటీస్ అందరూ వేదిక నిలవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాయకులు రామచంద్ర గారు వేదిక నిలవాల్సిందిగా కోట ఎంపీ గారు పక్కరా పక్కరా ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షులు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మిగతా ఇదే కార్యక్రమానికి ఆర్డీఓ గారికి మిగతా మన వేదికైనటువంటి నాయకులు అందరికీ కార్యకర్తలు అందరికీ నమస్కారాలు. ప్రజాస్వామ్య వ్యవస్థలో గొప్పదైనది ఎన్నిక విధానం. ప్రజలందరూ
మన అభిష్టాల మేరకు మనకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం రాదు. ఆ క్రమంలో మన ఊరు నియోజకవర్గ ప్రజలు మనందరి అభిష్టం మేరకు మనం ఎంచుకున్న ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఈ రోజుకి 2 సంవత్సరాల కార్యక్రమం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూడాలని అభివృద్ధి కార్యక్రమంలో ముందున్నాం. ఈ కార్యక్రమంలో ఇలాగే ఈ మన ప్రభుత్వం ఈ అభివృద్ధి కార్యక్రమం ఇలాగే జరుగుతున్నాం. అదేవిధంగా నేను ఈ మున్సిపాలిటీకి వచ్చేది 4 రోజులు. ఖచ్చితంగా నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం మన గూడూరు మున్సిపాలిటీకి ఖచ్చితంగా నా వంతు సహాయం, నా సేవలు అందించి ఈ గ్రామంలో ఎమ్మెల్యే గారు, ఇంకా నాయకులు, ఈ మన గూడూరు ప్రజానీకానికి నా వంతు సహకారం అందిస్తాను. అదేవిధంగా నా సహకారం మీ సహకారం నా ప్రజలు నాకు ఈ అవకాశం నాయకులు వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. సో ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ అభివృద్ధి జరగడం జరిగింది. సో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ఆర్టీఓగా ఈ రీసర్వే కానీ నెక్స్ట్ ఈ మన పట్టణాల కోసం చూసి కానీ ఇంతకు ముందు జరిగిన రీసర్వేలో కానీ రెవెన్యూకి సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే దానికి సంబంధించిన సందేహాలు ఏమైనా ఉంటే నా పరంగా నా పరిధిలో ఏదైనా ఉంటే మీకు చేస్తాము. నెక్స్ట్ అలాగే ఇక్కడ దానిలో జరిగిన అభివృద్ధిని మన ఎంఆర్ఓ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకోవాలి. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మన కాన్స్టిట్యున్సీలో సిబిఐసి క్రిసిటీ అని ఒక సెడ్యూల్ తీసుకొచ్చి ఆ సెడ్యూల్లో మనం ప్రస్తుతానికి మొదటి విడతలో భాగంగా 2400 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అందులో ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉన్న వారికి కూడా పరిహారం ఇచ్చే విధంగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే దానికి కలెక్టర్ గారు 2 తమిళపట్నం కొత్తపట్నం రైతులతో చర్చించి 7 లక్షల్ని ప్రపోజ్ చేయడం జరిగింది. కానీ మన స్థానిక గౌరవ శాసనసభ్యులు గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దానిని 8 లక్షలుగా, ఎకరాకి 8 లక్షలుగా నష్టపరిహారం ఇచ్చే విధంగా ఒక జీవో 43 డేటెడ్ 11/2/2025 అని చెప్పి ఒక జీవోని తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా రైతులు మన ఎమ్మెల్యే గారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ అభివృద్ధి పదంలో ఒక మెట్టు ఒకసారి కొత్తపట్నం తమిళపట్నం మీరు చూశారంటే ఎవరు కనుక్కోలేదు. ఆ విధంగా తయారైపోయింది. ఇప్పుడు ప్రశాంతమైన పట్టణ ప్రాంతాలలో ఉన్నట్టుగా రోడ్లు అవన్నీ డెవలప్ చేస్తున్నారు. రేపు రాబోయే కాలంలో కొన్ని వేల మందికి కూడా ఉద్యోగాలు కల్పించే విధంగా దాని అభివృద్ధి కార్యక్రమంలో తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా మన కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రీసర్వే కొంతమందికి డౌట్ రావచ్చు. రీసర్వే అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాదు. కానీ రీసర్వే అనేది గత ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని అవకతవకల వలన దాన్ని రద్దుపరిచి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరిచేయాలనే ఉద్దేశంతో కొత్త పద్ధతిని ఎంచుకొని రీసర్వేని ప్రారంభిస్తున్నారు. ఏదంటే గతంలో సర్వే జరిగే నాటికి ఒక రైతుకి 4 పాదులు ఒకే దగ్గర ఉంటే ఆ 4 పాదులకు ఒక ఎల్పిఎం నంబర్ ఇచ్చి దాన్ని ఒక మ్యాప్గా తయారు చేసేవారు. ఎల్పిఎం అంటే ల్యాండ్ పార్సల్ మ్యాప్, భూ కమతం వారి పట్టణం. ఇది కర్ణాలు ఉన్నప్పుడు కమతం వారిగా రైతులు కావాలిగా రికార్డు తయారు చేస్తూ పెట్టుకోండేవాళ్ళు. ఆ కర్ణాలు పోయిన తర్వాత రెవెన్యూ రికార్డు అస్తవ్యస్తంగా తయారైంది. దాన్ని అభివృద్ధిలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో రీసర్వే అనేది వస్తే గత ప్రభుత్వము సర్వే రాళ్ల మీద కూడా వాళ్ళ పేరు చేసుకొని జగనన్న భూ హక్కు పథకం అని పేరు వేశారు. బ్రిటిష్ హయాం నుంచి
సంబంధించి సర్వే జరిగినా కూడా వాళ్ళు ఎక్కడ పేర్లు వేసుకోలేదు బ్రిటిష్ వాళ్ళు. కాబట్టి ఆ రాళ్ళ మీద పేర్లన్నీ కూడా తెలిపేసి గవర్నమెంట్ మళ్ళా కొత్తగా సర్వే చేపట్టింది. ఈ సర్వే ఏంటంటే ప్రతి పాదిని సర్వే చేసి ప్రతి పాదికి ఒక ఎల్పిఎం నంబర్ ఇవ్వని ఈ గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే మన కాన్స్టిట్యుయెన్సీ మొత్తం మీద ఈ సర్వే ఇప్పటికి 5వ విడత జరుగుతూ ఉంది. ఇక 6వ విడత కూడా 21 గ్రామాలు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా ఒక రికార్డు భద్రత కోసం, వెబ్లైన్లో రికార్డు భద్రత కోసం కూడా ఈ గవర్నమెంట్ ఓటీపీ పద్ధతిని పెట్టింది. ఎందుకంటే ఒక రైతుకి భూమిని మార్చేటప్పుడు ఒరిజినల్ పట్టాదారుకి ఓటీపీ పోతుంది, కొనుక్కున్న వాడికి ఓటీపీ పోతుంది. అప్పుడు తెలిసిపోతుంది ఒరిజినల్ పట్టాదారుకి నా భూమిని ఎవరో మార్పు చేస్తున్నారు అని చెప్పి పక్కాగా తెలుస్తుంది. మేము ఓటీపీ అడిగినప్పుడు ఖచ్చితంగా నేను అమ్మాను అనే దీనికి వచ్చినప్పుడే వాళ్ళు ఓటీపీ చెప్తారు. నేను అమ్మలేదు సార్, ఇది ఫేక్ ఉన్నట్టుంది, చేయొద్దు అని చెప్పారంటే మేము ఆపేస్తాం. ఇక్కడ రెవెన్యూ రికార్డులో కూడా ఎక్కడ అవకతవకలు జరగకుండా జరిగేదానికి ఓటీపీ పద్ధతిని కూడా తీసుకొచ్చారు ఈ గవర్నమెంట్. అలాగే సాధారణ గతంలో 2018లో వదిలారు, మళ్ళా ఆగిపోయినాయి. మళ్ళా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీవోఎంఎస్ నెంబర్ 447 అని 4/12/2025 ఒక జీవో తీసుకొచ్చారు. దీని ప్రకారము సాదా పరిణామాలు కూడా రైతులు పెట్టుకోవచ్చు. అవి కూడా ఒక ఈ కార్యక్రమంలో భాగమే. తర్వాత ఇళ్ల స్థలాలకు కూడా ప్రత్యేకమైన జీవోలు తీసుకొచ్చారు. ఏంటంటే గత గవర్నమెంట్లో 1.5 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తుంటే ఈ గవర్నమెంట్లో అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు, రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు ఇచ్చే విధంగా ఒక జీవోను కూడా జీవోఎంఎస్ నెంబర్ 23 అని చెప్పి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ మధ్యనే లాస్ట్ మంత్లో గ్రామ కంటాలు కూడా రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు, గ్రామ కంటాలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఒక జీవోని ఇవ్వడం జరిగింది. గ్రామ కంటాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా, అంతకుముందే ఉంది కదా అని డౌట్ రావచ్చు మీకు. ఉంది. ఒక ఖాళీ స్థలం అయితే ఈఆర్ఓ సర్టిఫికేట్ చేస్తే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అట్లా కాకుండా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో ఉన్నా కూడా సరే రిజిస్ట్రేషన్ చేయమని జీవో ఇష్యూ చేశారు. జీవోఎంఎస్ నెంబర్ 297. ఇల్లు కట్టుకో ఉన్నా కూడా దాన్ని కూడా రెగ్యులరైజేషన్ చేసుకునేదానికి ఆస్కారం ఉంది. అది జీవోఎంఎస్ నెంబర్ 30 కింద ఆ జీవోని ఇష్యూ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు 150 చదరపు గజాల వరకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తారు. 150 చదరపు గజాలు దాటితే రిజిస్ట్రేషన్ ఫీజులో 50%, స్టాంప్ డ్యూటీలో 50% కట్టించుకొని చేసే విధంగా మనకు జీవోఎంఎస్ నెంబర్ 30 కూడా తీసుకురావడం జరిగింది. మేము పాస్ పుస్తకాలు చేసేది లేదు. ఎందుకు చేసేది లేదంటే ఇనామ భూములు సర్వీస్ ఇనామాలు ఉంటాయి. బ్రిటిష్ హయాంలో అయినా మీరు చేసుకొని బతకండి, శిస్తు కట్టండి అని చెప్పి ప్రతి కులానికి కులవృత్తుల ప్రకారము వాళ్ళకి భూములు ఇవ్వడం జరిగింది. ఆ భూములు కూడా ఇప్పుడు మార్పులు చేర్పులు చేసుకునే విధంగా జీవో కొత్తగా ఇష్యూ చేయడం జరిగింది గవర్నమెంట్లో. అదే ఈ మధ్య ఇచ్చారు దాన్ని. అంతేకాకుండా ఈ మన డివిజన్లో 22A చాలా భూములు 22A కింద పడిపోయాయి. ఈ 22A భూములు నిషేధిత జాబితాలో ఉన్న భూములు. ఈ 22Aని రెగ్యులరైజేషన్ కూడా నేను ఇప్పటికే చాలా 41,878 ఎకరాలు రెగ్యులరైజేషన్ చేసేదానికి కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు. ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా ఫైల్లో వెంటనే పంపమని కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ మమ్మల్ని ఒత్తిడి చేస్తూ 22A గవర్నమెంట్ పైనుంచి ఒత్తిడి చేస్తూ 22A మీద కూడా. ఎందుకంటే నిషేధిత జాబితాలో పడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటినన్నిటిని కూడా మీరు పరిశీలించి చర్య తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వగా దాని దిశగా పనిచేస్తున్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వినయ్ గారి సందేశం. అందరికీ నమస్కారం. ఇచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు అధ్యక్షులు గారికి, ఎమ్మెల్యే గారికి అండ్ చైర్మన్ మా సిబిఐ యూనిట్ ఇక్కడ ఇచ్చేసినటువంటి మిగతా డైరెక్టర్లు అందరికీ ధన్యవాదాలు. ముందుగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలంటే దీని లక్ష్యాలని మనం తీసుకొని స్వర్ణాంధ్ర 2047గా రూపకం చెందుకొని మన పరిపాలనలో అభివృద్ధి చెందాలి, భారతదేశం ఎలా అయితే అభివృద్ధి చెందాలని చెప్పేసి వికసిత భారత లక్ష్యాలను తీసుకున్నారు. స్వర్ణాంధ్ర 2047 ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో ఉండాలి అని మన శ్రీయుత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయంలో మొట్టమొదటిది P4 జీరో పావర్టీ. ఈ జీరో పావర్టీ ద్వారా ఎవరైతే ప్రజలు పేదరికంలో ఉంటున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని మార్గదర్శకులుగా మార్చే విధంగా మార్గదర్శకుల్ని అటాచ్ చేసి ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. దీని గురించి నియోజకవర్గంలో చైర్మన్గా ఎమ్మెల్యే గారు నిర్వహించడం జరుగుతూ ఉంది. వీటన్నిటికి సంబంధించి కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ని ఇక్కడ మనకి ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇక్కడ మనకి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక యూనిట్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గారిని చైర్మన్గా, ఆర్టీఓ గారిని వైస్ చైర్మన్గా అండ్ సీఎం గారి తరఫున మేము ప్రొఫెషనల్గా రిక్రూట్మెంట్ అయి ఉన్నాము. అండ్ సివిపి నియోజకవర్గంలో నుంచి ఒక 5 మందిని గ్రామ సచివాలయ శాఖను తీసుకొని మొత్తం 9 మంది ఈ సభ్యులతో నియోజకవర్గంలో 15% ప్రతి సంవత్సరం 15% గ్రోత్ రేట్ని ఏర్పాటు చేసే విధంగా ఈ కమిటీ, ఈ సభ్యులందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్. కానీ ఇక్కడ కేవలం P4 మాత్రమే కాదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2 లక్షల నుంచి 55 లక్షలుగా మార్చడానికి ఈ యూనిట్ కూడా సహకారం చేస్తుంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సంబంధించి రివ్యూస్ నిర్వహించడం కానీ మొత్తం కూడా ఎమ్మెల్యే గారి అధ్యక్షతన చైర్మన్షిప్ లో ఈ కార్యాలయం అనేది పనిచేయడం జరుగుతుంది సార్. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక ఎమ్మెల్యే గారికి ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఈ గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేస్తుంది సార్. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర సర్పంచులకి ఆఫీసులు ఉన్నాయి, ఎంపీపీకి ఆఫీసులు ఉన్నాయి, జిల్లా పరిషత్ చైర్మన్లకి ఆఫీసులు ఉన్నాయి. కానీ ఒక ఎమ్మెల్యే గారికి భారతదేశంలో ఎక్కడా కూడా ఒక ఆఫీస్ అనేది లేదు మేడం. దాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు ఈ స్వర్ణాంధ్ర 2047 మీద తీసుకొని ఈ లక్ష్యాలను సాధించాలంటే ఓన్లీ అధికారులే కాదు, ప్రజాప్రతినిధులు కూడా వీటిలో పాల్గొనాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఏర్పాటు చేసిన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మా యూనిట్ వచ్చేసి ఎంపీడీఓ కార్యాలయం ఇక్కడ గూడూరులో ఉంటుంది సార్. ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ రివ్యూస్ మొత్తాన్ని కూడా సీఎం డాష్ బోర్డ్కి అప్లోడ్ చేయడము, మొత్తం వ్యవహారాలన్నింటినీ కూడా ఇక్కడ నుంచి చేయడం జరుగుతుంది సార్. ముందు ఈ యూనిట్ ప్రజల్లో ఇంకా వెళ్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కల్పన కిషోర్ గారికి, అలాగే మన గూడూరు శాసనసభ్యులు ఆశీష్ వేణుగోపాల్ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే సభకు ఇచ్చేసిన టీడీపీ కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, అలాగే బీజేపీ కార్యకర్తలకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ 2 ఏళ్ళ కూటమి ప్రభుత్వం ఏర్పాటై అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. గతంలో ఆంధ్రప్రదేశ్కి ఏది రాజధాని అంటే చెప్పుకోలేని పరిస్థితి. అలాంటిది ఈరోజు అమరావతి మన శాశ్వత రాజధానికి దాని చట్టాలు చేసి అమలు తీసుకొచ్చింది మన కూటమి ప్రభుత్వం. అలాగే విశాఖ రైల్వేలో, అలాగే పోలవరానికి కేంద్రం నుంచి నిధులు, అలాగే గూగుల్ డేటా సెంటర్ మన విశాఖపట్నంలో గౌరవ మన మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మనం అనేక సంస్థలని మన ఆంధ్రప్రదేశ్కి మనం ఆహ్వానిస్తున్నాం. గ్రామ అభివృద్ధి దేశ అభివృద్ధికి సాధించి గ్రామ స్వరాజ్యాన్ని మనకు ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. మన గూడూరు నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో రోడ్లు లేకపోతే
రోడ్డులు మనం వేసుకుని అలాగే మన గూడూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులే స్వయంగా వచ్చి ఇస్తున్నారు. ఇలాగ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి మహిళకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించి మన కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో జనసేన పార్టీ కూటమిలో భాగస్వాములై ఇంకా మన గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవాలి, కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ 2 సంవత్సరాల్లో గతంలో ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే గత మరి ప్రతిపక్ష పార్టీలకి కళ్ళు కనబడడం లేదో తెలియదు కానీ ప్రకటించినటువంటి సూపర్ 6 లో భాగంగా ఇప్పటికే 5 హామీలని అమలు చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. రాష్ట్రంలో కూడా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకోవడం కానీ, క్వాంటమ్ వాలీ కానివ్వండి, గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, అనేక 24 లక్షల కోట్ల రూపాయలతో అనేక పరిశ్రమలు మన రాష్ట్రంలో విశాఖపట్నం అన్ని ప్రాంతాల్లో కూడా వస్తున్నాయి. రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో కూడా ఏదైతే సూపర్ 6 లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పని ప్రకటించారో ఖచ్చితంగా కూడా 7 సంవత్సరాల్లో ఈ 20 లక్షల ఉద్యోగాలు రావడం తక్కువని చెప్పని తెలియజేస్తూ ఈ 3 పార్టీల కలయిక ఇలాగే ఉండాలని, రాష్ట్రంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కూడా మరో 15 ఏళ్ళు ఈ 3 పార్టీలు కలిసి రాష్ట్రాన్ని పరిపాలించాలని, అప్పుడే రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరు కూడా ఒక సునామీ వస్తుందంటే ఎవరు కోరుకోరు సునామీ మళ్ళీ రావాలని, అలాగే ఒక భూకంపం వస్తే మళ్ళీ కోరుకోరు మళ్ళీ రావాలని చెప్పిన దాన్ని అనుభవించిన వాళ్ళు. అలాగే గత ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలన చూసినటువంటి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మరి ఆ పార్టీ ఆ ప్రభుత్వం రావాలని చెప్పి ఎవరు కూడా కోరుకోరు. ఎందుకంటే ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆర్థికంగా ఎదగాలనే ఈ కూటమి పార్టీగా విజయం అని చెప్పి తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా జనసేన పార్టీ తరఫున మేము కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు హనుమాన్ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా ఆర్టీఓ గారికి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా సోదర మీడియా మిత్రులు కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఈరోజు మనం గమనించాలి, 2 సంవత్సరాలు పూర్తయిన మన ప్రభుత్వం వచ్చింది. గత ప్రభుత్వం రాక్షస పాలన నుంచి విముక్తి చెంది 2 సంవత్సరాల్లో మనం చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకునే కోసం ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మనము అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు సమపాలలో నడిపిస్తున్న మన కూటమి ప్రభుత్వం, మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్రంలో మరో నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు, మరో నాయకులు యువ నాయకులు లోకేష్ గారు. అయితే వీటన్నిటికీ ప్రభుత్వానికి అండగా ఉన్న పైన మన నాయకుడు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ప్రపంచంలోనే అత్యధిక స్థాయికి మన దేశాన్ని తీసుకోవడం జరిగింది. గత 12 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఇండియా అంటే గుర్తింపు గురించి మనకు తెలుసు. 12 సంవత్సరాల యువత మన దేశానికి, భారతదేశానికి ప్రపంచంలో మన స్థానం ఏంటనేది సుమారుగా 5వ స్థానానికి మనం వచ్చే పరిస్థితి. ఈరోజు సమర్థమైన నాయకుడు, బలమైన నాయకుడు మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉంటే, ఈరోజు ఒక్క మాటలో చెప్తారు నరేంద్ర మోడీ గారి గురించి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంటే 8 గంటలు యుద్ధాన్ని ఆపి మన దేశం భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విమానాల్లో తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మన శత్రు దేశమైన పాకిస్తానీలను కూడా మనమే రక్షించి ఈ దేశానికి తీసుకొని వచ్చి ఇక్కడి నుంచి మనం పాకిస్తాన్ పంపించడం జరిగింది. యుద్ధం జరుగుతుంటే భారతీయ జనతా పట్టుకుంటే ఏ దేశం వాడు కానీ, ఇటు ఉక్రెయిన్ కానీ, అటు రష్యా కానీ భారతదేశం జెండా చూస్తే వాళ్ళకి రోడ్ల మీద నడిచే అవకాశం ఇచ్చిన శక్తి, సామర్థ్యం ఈ దేశానికి ప్రత్యేకత ఇచ్చిన నాయకుడు ప్రధానమంత్రి మోడీ గారు. అయితే ఈ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి చేస్తూ, అనేక రకాల సంక్షేమ పథకాలు ఇస్తూ మన విజనున్న నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మనం అందరినీ గమనించాలి. ఈ రోజు ఈ వయసులో రోజుకి 16 నుంచి 18 గంటలు కష్టపడుతూ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆహ్వానించులు కృషి పడుతున్న మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా
ఇచ్చేవాడు మన యువ నాయకుడు లోకేష్ గారు. అదేవిధంగా ఇటు చెప్పుకుంటూ వస్తే ఈరోజు మన కాన్స్టిట్యూన్సీలో మన నాయకుడు, మన ప్రీతమ నాయకుడు, మన కూటమిని అందరినీ కలుపుకునే నాయకుడు మన సుధీర్ నాయకత్వంలో ఈరోజు గూడూరు కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ చిన్న ప్రభుత్వం లేకుండా అందరినీ అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం. అయితే నేను చెప్తున్నాను, ఒక బిడ్డకి ఒక తల్లికి 4 బిడ్డలున్నా ఎక్కడో ఇక్కడ ఏదో ఒక బిడ్డ కొంచెం అసంతృప్తి చెందడం జరుగుతుంది. ఏదైనా ఉంటే స్త్రీలతో ఇంకా మాట్లాడుకోవచ్చు, నేరుగా మాట్లాడుకునే రాష్ట్రంలో అనేక మంది ఎమ్మెల్యేలు చూస్తున్నాం. ఇంత దగ్గరికి తీసే ఎమ్మెల్యేని మన సుధీరాలని తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో స్థానిక సమస్యలు వస్తున్నాయి. వీళ్ళందరూ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వీరందరూ ప్రజాప్రతినిధులై వచ్చే విజయోత్సవంలాగా ఈరోజు ఉంది. ఖచ్చితంగా ఇదే జోష్తో, ఇదే ప్రభుత్వం ఏదైతే మంచి పథకాలు, సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజల్లో తీసుకుపోయి మనం ఈ రాష్ట్రానికి ఈ స్థానిక సమస్యల్ని గెలవాలని అందరినీ కోరుకుంటూ, ముందుగా ఈరోజు ఈ ఓటర్ లిస్ట్ ఏదైతే జరుగుతుందో దాని మీద మీరందరూ ఖచ్చితంగా బిఏఓతో వెనకబడి ఓటర్ లిస్ట్ ని పరిశీలించాల్సిందిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషం. మనందరం కూటమి నాయకులు అందరమే సుధీర్ నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. చూడండి, 8 సంవత్సరాల క్రితం ఎప్పుడో స్టార్ట్ అయిన సిటీ ఈ రోజు స్టార్ట్ అయింది. ఈ రోజు గుజరాత్ పట్టణం కోర్టు సుమారుగా 30,000 కోట్లతో ఈ రోజు గుజరాత్ పట్టణం కోర్టు. అదేవిధంగా ఏపీఐసి సంబంధించి మన బోధన ఇట్లా ఈ కాన్స్టిట్యూన్సీలో సునీల నాయకత్వంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. సునీల నాయకత్వంలో స్థానిక సంస్థల్లో 100కి 100 గెలుస్తామని చెప్పి గట్టిగా సునీల నాయకత్వం, సునీల నాయకత్వం. ఈరోజు మన శాసనసభ్యులు గారు సునీల్ కుమార్ గారి ఆత్మీయ పరమాకృష్ణ గారు, మన ఆర్డీఓ గారు, ఇప్పుడు అధ్యక్షత వహించినటువంటి మన కరణ్ గారి ఆధ్వర్యంలో ఇటు ప్రభుత్వము, ఇట తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు అందరం కలిసి కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. మనం అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఏ విధంగా ఇబ్బంది పడ్డామో, రాష్ట్రం ఏ విధంగా అవినీతి పరంగా అయిపోయింది, రాష్ట్రం దుర్భిక్షంగా తయారైందనేది మనకందరికీ తెలుసు. ఈ 2 ఏళ్ళు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం జరిగినందువల్ల ఈరోజు 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మనకు తెలుసు, సూపర్ 6 ఆ రోజు ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, వాటన్నింటినీ కూడా ఈరోజు అమలుపరిచి అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా అందుబాటులో అన్ని కార్యక్రమాలు, పెన్షన్లు, రైతులకు డబ్బులు, బస్సు, గ్యాస్ అన్ని ఇంచుమించు అన్నీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా మన ప్రజలందరూ చెప్పినట్టు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో మన శాసనసభ్యులు గారు ముందుండి అన్ని ఫ్యాక్టరీలు అయితేనేవి, ఫెసిలిటీ అన్నీ కూడా తీసుకొచ్చి మనకు మన నియోజకవర్గంలో బాగా చేస్తున్నాడు. మనం ఇంకా కూడా మన నియోజకవర్గంలో ఎలాంటి ఫ్యాక్టరీలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు మా గూడూరు నియోజకవర్గం ఉందనే తెలియజేస్తూ ఆయన మన శాసనసభ్యులు గారు ఇంకా కూడా అనేక కార్యక్రమాలు తెచ్చి రేపు స్థానిక సంస్థల్లో కూడా పెద్దలందరూ చెప్పినట్టుగా మనం అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీలు అన్నీ కూడా మనం గెలిపించుకొని మన శాసనసభ్యులు గారికి మంచి పేరు తీసుకురావాలని మనం అందరూ కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ముఖ్య అధ్యక్షత వహించినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పార్లమెంట్ అధ్యక్షురాలు పరమాకృష్ణ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దలు తెలంగాణ గారికి, భాస్కర్ గారికి, ఆర్డీఓ గారికి, వేదిక అలంకరించిన వివిధ హోదాల్లో ఉన్నటువంటి కూటమి నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు, అధికారులకు, అదేవిధంగా అందరికీ, మహిళలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు పెద్దలందరూ కూడా చెప్పారు. మన 2 సంవత్సరాలు కూటమి అధికారంలోకి వచ్చిన పూర్తయిన తరుణంలో మన 2 సంవత్సరాల కార్యాచరణ ఏమేమి చేస్తున్నాం, మన ప్రభుత్వం ఏ హామీలు మనకు అమలు చేస్తుందనేది మనందరం కూడా తెలుసు. ముఖ్యంగా ఇక్కడ మహిళలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. మహిళలకు కూడా తెలుసు, మనకు సూపర్ 6లో ఎన్నికల హామీలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు మన మహిళలకి ఏమేమి హామీ ఇచ్చారు,
ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం ద్వారా మనందరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం. అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా మహిళలందరూ కూడా మన వంటింటిలో మన కట్టుబడి ఇబ్బంది పడుతున్నామని మనకు ఆ రోజు దీపమార్గం కింద గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే. ఆ దీపం పథకం ద్వారా గ్యాస్ ఇచ్చారు. గ్యాస్ రేటు మీద ఇబ్బంది పడుతున్నారని మన మహిళలందరికీ ఒక సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. అది కూడా ఈ రోజు మన మహిళలందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది. అదే భాగంలో తల్లికి వందనం పేరుతో మన ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటే వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క బిడ్డకి 15,000 చొప్పున ఇస్తామని చెప్పారు. 11,000 రూపాయలు మన ఖాతాలో పడుతుంది. అదేవిధంగా అవన్నీ కూడా అంటే ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, 6-7 మంది బిడ్డలు చదువుకున్నా కూడా అది మన ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఎందుకోసం అంటే ప్రతి ఇంట్లో కూడా ప్రతి బిడ్డ చదువుకోవాలి. ఆర్థికంగా ఇబ్బందుల వల్ల చదువు ఆగిపోకూడదు. బిడ్డలు చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అన్న మంచి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఈరోజు మన గౌరవ విద్యాశాఖ మంత్రి మన గౌరవ లోకేష్ గారు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అదే కాలంలో మన పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరూ కూడా నాణ్యమైన విద్యని అందిస్తూ మధ్యాహ్న భోజనం కూడా నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ దానికి డొక్కా సీతమ్మ పథకం పేరుని ఆయన పెట్టి నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ మన బిడ్డలకు కూడా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతా ఉన్నారు. మనం చూస్తే 10వ తరగతి ప్రాంతాల్లో కూడా మన పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు మంచి ఉత్తీర్ణత శాతాన్ని కూడా ఈరోజు సాధించడం జరిగింది. అదేవిధంగా ఆ దాన్ని కూడా మనందరికీ తెలియాలనే ఉద్దేశంతో మన పేపర్లో కూడా ప్రకటించి మన బిడ్డల గౌరవాన్ని, మన గౌరవాన్ని పెంచినటువంటి ఒక గొప్ప నాయకుడు, మంత్రి మన గౌరవ నారా లోకేష్ గారు. అదేవిధంగా మన పేదలకు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ మనకు 4,000 రూపాయలు చెప్పిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేసింది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదే గతంలో అయితే 2,000 పెన్షన్ 3,000 చేయడానికి 5 సంవత్సరాల కాలం తీసుకున్నారు నాయకులు. అదేవిధంగా మన బిడ్డలకి ఉద్యోగాల కల్పన కోసం ఐటీ కంపెనీస్ ని పారిశ్రామిక హబ్గా మనకి ఎన్నో కంపెనీలు మన రాష్ట్రానికి తీసుకొచ్చి మనందరి బిడ్డల భవిష్యత్తుని ఆలోచించి ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా మన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు ఇదే పనిలో ఉంటున్నారు. అదే 76 సంవత్సరాల వయసులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు మన రాష్ట్రం కోసం ఎంత పరితపించిపోతున్నారో మనందరం చూస్తున్నాం. మన ఇంట్లో 76 సంవత్సరాల వయసున్న పెద్దోళ్ళు ఉంటే ఏం చేస్తారు? మన ఇంట్లో కూర్చొని మనతో ఆడుకుంటూ ఉంటాం. కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డలందరి భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఈరోజు మన రాష్ట్రాన్ని మంచి స్థాయిలో దేశంలోని అత్యున్నత స్థానంలో వచ్చేందుకు ఎంతో కష్టపడి పనిచేస్తున్నటువంటి నాయకుడు. అట్లాంటి నాయకుడు మనకు దొరకడం మన అదృష్టం. కాబట్టి మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఏమేమి మనకు చేసిందో, సహాయం చేసిందో, అదేవిధంగా మన రైతులకు కూడా అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు కూడా జమ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కటి కూడా చెప్పిన హామీని కాకుండా చెప్పనివి కూడా దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఆటో సేవలు అవి ఆటో కార్మికులకు కూడా 15,000 కావచ్చు, అన్ని కూడా చెప్పిన మించి హామీని ఈరోజు చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాలి. అదేవిధంగా అవతల చేయలేదని విమర్శించే వాళ్ళకి కూడా మనం కూడా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ మీరందరూ మనసులో పెట్టుకోవాలి. చేసిన సహాయం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దాన్ని అమలు చేసే నాయకుడు ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏదైతే మనకు కార్యాచరణ చేస్తున్నారో రాష్ట్రం మొత్తం మీద, దాన్ని ఇక్కడ మన గూడూరు నియోజకవర్గానికి ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఎవరికి ఏం అవసరం అందుబాటులో ఉంది, ముఖ్యంగా ఆరోగ్యం మారిన వాళ్ళకి సిఎంఆర్ఎఫ్ ద్వారా ఎంతో మందికి వాళ్ళకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తూ, అదేవిధంగా ఎల్ఓసి ద్వారా వాళ్ళకి ఆపరేషన్కి లెటర్లు తెచ్చిస్తూ అందరూ కూడా తల్లో నాలుగులాగా మన గౌరవ ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ గారు ఎప్పుడు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ మనందరూ కూడా ఆరోగ్యశ్రీ మనందరి కోసం కష్టపడుతున్నారు. దయచేసి అందరూ కూడా ఎవరు పనిచేసే నాయకులు ఎవరు గుర్తు చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2 సంవత్సరాల 5 రోజులు పూర్తయింది. అయితే ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు, సాధించినటువంటి విజయాల మీద చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దీన్ని చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి సభ్యులంతా కలిసి ఒక కార్యక్రమంగా ఎందుకు తీసుకున్నారంటే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఆ రోజు పోలవరం అయితేనేమి, దయచేసి ఈ విధంగా అనేక విజయాలు సాధించినప్పటికీ 2019లో ఒక్క అవకాశం అనే పేరు మీద మనం అధికారం కోల్పోతున్నాం. అయితే ఆ తర్వాత 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం సుమారు 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన విషయాన్ని మనం అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పిందో మొట్టమొదటిగా అధికారం రాదని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 3,000 నుంచి 4,000 చేస్తామని, అదేవిధంగా తల్లికి వందనం, ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తామని, రైతులకి అన్నదాత సుఖీభవ పేరు కదా సంవత్సరానికి 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తామని ఇటువంటి పథకాలు ఏవైతే చెప్పిందో, అదేవిధంగా స్త్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం, 3 సిలిండర్లు ఉచితంగా కూడా ఏవైతే చెప్పిందో వాటన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేసింది. అయినప్పటికీ కూడా అవతల పార్టీ వాళ్ళు మన మీద బరువు జరగడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మనం ప్రజల్లోకి మనం ఏదైతే చెప్పామో వాటన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేశామని చెప్పేదానికోసంగా ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 120 పంచాయతీలు అయితేనే, 5 మండలాలు అయితేనే, 5 ఎంపీటీసీలు అయితే ప్రతి ఒక్కరు కూడా 100% కూటమి సభ్యులు కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా రానున్న కాలంలో ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోయడానికి కోసంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో దాంట్లో కొంత భాగంగా మనమందరం కూడా కష్టపడి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. చేసినటువంటి ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ మరియు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గూడూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పదకవాక లక్ష్మి గారికి, మేడం గారికి కూడా నమస్కారములు. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మరి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క విజయవంత సభను కూడా ఇక్కడ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉత్సాహంతో మరి ఉరకలేస్తూ ఒక 20 సంవత్సరాలు కుర్రవాళ్ళు ఏ విధంగా అయితే ఉత్సాహంగా పనిచేస్తారో ఆ విధంగా మన రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు అందించడానికి మరి ఆయన కృషి చేస్తూ మరి మన రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తుంటే మరి చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది. ఇలాంటి నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టంగా మరి మనమంతా కూడా భావించాలి. అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా మరి ఐటీ శాఖ మంత్రిగా కూడా మన నారా లోకేష్ గారు ప్రతి విషయంలో ఇటు ఐటీ పరిశ్రమ తేవడంలో గాను మరి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో గాను కీలక పాత్ర పోషిస్తూ మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కూడా మరి మనందరికీ కూడా గర్వకారణం. అదేవిధంగా మహిళలందరికీ కూడా ఈరోజు స్త్రీ శక్తి అనే పేరుతో మనమందరం కూడా అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్లాలని చెప్పి మనమందరం కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని చెప్పి మరి కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మరి తల్లికి వందనం అయితేనేమి, మరి గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ అయితేనేమి, మరి ప్రతి ఒక్కరికి కూడా దీనివల్ల లబ్ధి చేకూరాలని చెప్పి కూడా మరి ఆయన ఎన్నో విధాలుగా ఆర్థిక నష్టాలలో మరి కష్టాల
ఎన్డీఏ కూటమి 2 ఏళ్ల పరిపాలన విజయోత్సవ సభకి విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు కాసం సునీల్ కుమార్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ కేంద్ర మంత్రి వర్యులు పార్లమెంట్ అధ్యక్షులు పొన్నవాక లక్ష్మి గారికి, అలాగే వేదిక నడిపిన పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ రథసారులందరికీ నా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైకోతో పోరాడి గెలిచాం. గెలిచిన దానికి మనకి ముఖ్యంగా మనకి మన ఓటర్ ఎవరైతే పోయి ఓటు మన తెలుగుదేశం పార్టీకి వేశారో దానివల్ల మనం ఈరోజు గెలిచాం. ఈరోజు మన ముందు అతి పెద్ద పరీక్ష ఉంది. అదేంటంటే సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్. ఇదేంటంటే మన ఓటుని, మన తెలుగుదేశం ఓటుని మనం కాపాడుకునేదానికి మన బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు ఎవరైతే బిఎల్ఎస్ ఉన్నారో వాళ్ళు మీ యొక్క బూత్ లో తిరిగే బిఎల్ఓతో కలిసి ప్రతి ఇంటికి తిరగాల. మామూలుగా యాక్చువల్గా సర్వే ఏంటంటే ఇంతకుముందు మ్యాపింగ్ అయిన ఓట్స్ మొత్తం ఫిల్ అయ్యి వచ్చేసేవి ఈ ఫామ్స్ లో. ఈ విధంగా ఫామ్ ఉంటే ఈ ఫామ్ లో మొత్తం ఫిల్ అయ్యి వచ్చేది మ్యాపింగ్ అయినవి. కానీ ఒక చిన్న చేంజ్ జరిగింది. ఏంటంటే మన బూత్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని ఓట్లకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఫామ్ వచ్చింది. దీంట్లో ఏంటంటే పైన ఓటర్ నేమ్ ఉంటుంది, ఫోటో ఉంటుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ రోజు ఈ 4 రోజులు మన బిఎల్ఓలు ప్రతి ఇంటికి తిరిగి ఈ ఫామ్స్ ని మన ఓటర్ ప్రతి ఒక్కరికి ఇస్తారు. తర్వాత ఈ రోజు ఏదైతే మ్యాపింగ్ జరుగుతుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటర్ యొక్క డీటెయిల్స్ దీంట్లో ఫిల్ చేసి కింద సంతకం చేసి మళ్ళా ఒక ఫారం బిఎల్ఓ గారికి ఇస్తారు. ఒక కాపీ మన ఓటర్ దగ్గర ఉంటుంది. ఇది ప్రాసెస్ అండి. దీంట్లో మన బిఎల్ఏలు చొరవ తీసుకొని ఏదైతే డీటెయిల్స్ లేకపోతే మీ అందరికీ 2002 ఓటర్ లిస్టు, అలాగే 2020 జనవరి సంబంధించిన ఓటర్ లిస్టు ప్రతి ఒక్కరికి చేయడం జరిగింది. దీంట్లో చూసి ఏదైతే డీటెయిల్స్ బిఎల్ఓ గారికి కూడా దొరకలేదు, మీ లోకల్గా ఉండే డీటెయిల్స్ ఎవరైతే రక్త సంబంధికులు ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ దీంట్లో ఫిల్ చేసి మన యొక్క ప్రతి ఒక్క ఓటుని కాపాడుకోగలిగితే మనం సెప్టెంబర్ తర్వాత రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభాధ్యక్షులు సోదరుడు కిరణ్ కుమార్ గారికి, ముఖ్యంగా గత 2 సంవత్సరాలుగా మనం చేసిన అభివృద్ధి, సంక్షేమం వీటి వల్ల ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. మన మీద ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ప్రజల యొక్క సంక్షేమం జరగాలంటే తప్పకుండా కూటమి ప్రభుత్వం ఉండాలా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 కలిసినటువంటి కూటమి ఉంటేనే డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల అనేకమైనటువంటి అభివృద్ధి జరుగుతుందని చెప్పని ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. మీరందరూ చూడండి, ముఖ్యంగా మన చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఒకప్పుడు చిలకూరు అంటే అబ్బా చిలకూరు ఏం పొలాలు మొత్తం అనుకునేవాడు. కానీ ఈరోజు అక్కడ బంగారం, మీకు ఒక పోర్ట్ వచ్చింది. తర్వాత సాగరమాల రోడ్డు, పక్కనే మనకి శ్రీ సిటీ, ఆ పక్కన వచ్చేటప్పటికి కృష్ణపట్నం పోర్టు. మన కళ్ళ ముందుటే గూడూరు ఎంత డెవలప్ అయ్యేది ఒకసారి ఆలోచించండి. నేను పెళ్ళయి గూడూరు నుంచి కోట వెళ్తా ఉంటే ఈ రోడ్డు ఎప్పుడు బాగుపడాలనుకుంటా ఉంటుంది. ఆ రోడ్డు ఆలోచించుకుంటుంది. కానీ ఈరోజు అది కాదు, అన్ని విధాల అభివృద్ధి చెందింది. ఇది కూటమి ప్రభుత్వం వల్లే జరిగింది అన్న ఒక నమ్మకం మనందరిలో. గత ప్రభుత్వం చూసుకుంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఏముందా అని వెనక్కి చూసుకుంటే వాళ్ళకి ఏమీ లేదు. ఒక తట్ట మమ్మేసిన పాపంతో వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది, వెన్నుపోటు చరిత్ర ఉంది. సునీల్ రాజకీయం మాట్లాడుతున్నారు కానీ రాజకీయ
మన ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మన యువ నాయకులు ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు కానీ దేశ విదేశాలు తిరిగి ఇప్పటికే దాదాపుగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని చెప్పిన గర్వంగా చెప్పుకోవచ్చు. దీనికి అన్ని విధాల మోడీ గారి సహాయ సహకారాలు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక తమ్ముడుగా ప్రతి దానిలోనూ ఆయన వంతు సహాయం కూడా జరుగుతారు. ముఖ్యంగా మహిళా సాధికారత తీసుకురావాలని చెప్పిన ఉద్దేశంతో మహిళా ఎంటర్ప్రైజెస్ తయారు చేయాలని ఒక కంకణంతో మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పటికే 1,00,000 పైసలకు మహిళా పారిశ్రామికవేత్తలు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నారు. మన 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికీ దాదాపుగా 5 లక్షల మహిళా ఎంటర్ప్రైజెస్ తయారు చేయాలన్నటువంటి ఒక కంపెనీ కట్టుకొని ప్రభుత్వం పట్టుకుంటుంది. అలాగే ఎలక్షన్స్ ముందు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అవన్నీ కూడా ఒకటిగా నెరవేర్చిన ఘనత మన ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్త్రీ శక్తి పేరుతోటి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కలిగజేసింది. ఇప్పటికీ 73 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పని కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ రోజున పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పిన అన్న క్యాంటీన్లు పెట్టి వైసీపీ ప్రభుత్వం వచ్చినాక దాన్ని కట్టివేయడం అందరికీ తెలుసు. కానీ ఈ రోజు మన ప్రభుత్వం వచ్చినాక ఆంధ్ర రాష్ట్రంలో 264 అన్న క్యాంటీన్లు పెట్టిన ఘనత మన ప్రభుత్వాన్ని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే తల్లికి వందనం పేరుత ఈ రోజున ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థికి కానీ విద్యార్థిని కానీ 15,000 ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాను. నిన్నగాక మన తిరుపతిలో మీటింగ్ జరిగినప్పుడు ఒక తల్లి చెప్తా ఉంది, నాకు 5 పిల్లలు ఉన్నారు, 5కి 15,000 చొప్పున నాకు వచ్చాయని చెప్పని ఎంతో గర్వంగా సంతోషంగా చెప్పిందా ఆ తల్లి అని చెప్పని కూడా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఉచితంగా 3 సిలిండర్ ఆడవాళ్ళ కట్టెలపైతోటి ఇబ్బంది పడుతున్నారని చెప్పనేసి 3 సిలిండర్లు మన చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు సిలిండర్ 3,000 రూపాయల పైసలు ఉన్నా కూడా ఉచితంగానే వారికి పేదవాళ్ళకి సిలిండర్ ఇస్తున్నాం అని చెప్పని కూడా మనం గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా పేదవాళ్ళకి పెన్షన్
కిరణ్ కుమార్ గారికి, పెద్దలు మాజీ కేంద్ర శాఖ మంత్రులు, ఇప్పటి తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, టీటీడీ మెంబర్ శ్రీమతి అనుభవలక్ష్మి గారికి, అలాగే ముఖ్యంగా నా కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అధికారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇటీవలే మీరందరూ కూడా తిరుపతికి ఒక్క మాట చెప్తే మనకి ఇచ్చిన టార్గెట్ 500 మంది అంటే 2000 నుంచి 3000 వరకు వచ్చినందుకు మీ అందరూ కూడా చేతులు నమస్కారాలు తెలియజేస్తున్నాం. అంటే 500 మందిని మనం తీసుకురామంటే గూడూరు నుంచే 2000 పైన కేవలం పార్టీ క్యాడరే పాల్గొనడం నిజంగా పరిణామం అని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే నిన్ననే నెల్లూరు జిల్లాలో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, రవిచంద్ర గారి ఆధ్వర్యంలో ఈ యొక్క 2 సంవత్సరాల విజయోత్సవ సభ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈరోజు మనకి మీటింగ్ పెట్టమని చెప్పి పార్టీ ఆదేశించింది. దాని ప్రకారమే అఫీషియల్స్ అందరినీ కలుపుకొని ఈ మీటింగ్ పెట్టాం. ఇక్కడ మాట్లాడాల్సింది రాజకీయాలు. ఎందుకంటే మనం తెలుగుదేశం పార్టీ, మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పెద్దలు మోడీ గారు. దీంట్లో రెండో మాట్లాడారు. ఆ రెండింటికి సబ్జెక్ట్ మాట్లాడమన్నాను, అదే మాట్లాడమని చెప్పి, అంతే తప్ప రాజకీయ మీటింగే. ఎందుకంటే మనదే గవర్నమెంట్, మనమే ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి వేరే వాళ్ళు కాదు, మనం ఉన్నాం అధికారంలో. కాబట్టి కొన్ని వాస్తవ పరిస్థితులు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మన గవర్నమెంట్ మీద వాళ్ళు దుష్ప్రచారం చేసినటువంటి పరిస్థితి కూడా మీ అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ముందుగా వేదిక ఉన్నటువంటి పెద్దలు, మా పార్లమెంట్ అధ్యక్షుల గారికి చిన్న విన్నపం. ఇప్పుడు ఆ యూరియా విషయంలో రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారమ్మా. ఆ యాప్ విషయంలో నేను కూడా ఇంటర్ కలెక్టర్ గారితో మాట్లాడాను. ఒకసారి మీరు కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళి ఆ యాప్ కొద్దిగా సంధిస్తే రైతులందరూ కూడా యూరియా వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ మా విజయన్న అందరూ కూడా చెప్పారు. కాబట్టి అది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ, ఏదైనప్పటికీ ఈరోజు వాళ్ళ ఇష్ట ప్రకారం మొన్నటిదాకా ఈ డిఎస్సి ఉద్యోగాలు మనం ఫిలప్ చేశాం. గత 5 సంవత్సరాలు ఆ గవర్నమెంట్ పరిపాలించింది. ఒక్క ఉద్యోగం కూడా ఫిలప్ చేసినటువంటి పాపాన పొల. ఎంతోమంది నిరుద్యోగులు చదువుకొని నిరుద్యోగులుగా అందరూ కూడా బీఈడీలు, ఎంఈడీలు చేసి ఖాళీగా ఉంటే మన యువ నాయకుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి రక్షకుడు నారా లోకేష్ బాబు గారు యువకుల పాదయాత్రలో చెప్పిన విధంగా వచ్చిన వెంటనే దాదాపు 16,000 టీచర్ల పోస్టులు భర్తీ చేసిన ఏకైక మగాడు మా లోకేష్ బాబు గారిని ధైర్యంగా చెప్తారు. మీరు కూడా చెప్పాలా, అది మనం చేశాం, మన గవర్నమెంట్ చేసింది, మన యువ నాయకుడు చేశాడు. వేరే ఎవరు చేయకుండా ఈరోజు వచ్చి దాంట్లో ఏదో అవకాశం జరిగి డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఇష్టం ప్రకారంగా మాట్లాడిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అది మాకు తెలిపోయింది. ఆ సంబంధించిన పార్టీ అతనే ఇద్దరు ఆ పార్టీ కూడా సెల్ ఫోన్లో కావాలని మాట్లాడి వాళ్ళ వల్లే మాట్లాడి డబ్బులు ఇచ్చినట్టు మొత్తం అవన్నీ కూడా ఫోన్ల ద్వారా అలాగే వాళ్ళ గొంతుల ద్వారా అన్నీ బయట పెడితే ఇద్దరు వైసీపీ కార్యకర్తలను కూడా పట్టుకుని అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నా. అది మీకు తెలియాలా. ఎందుకంటే ఈరోజు 16,000 మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా, పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎంతో మంది మేము పైన వాళ్ళు విజయవాడలో లోకేష్ బాబు గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వాళ్ళ సమక్షంలో టీచర్లు, నిరుద్యోగ టీచర్లు ఏడుస్తూ కళ్ళకి నీళ్లు వస్తూ, అయ్యా ఇన్ని సంవత్సరాలు నిరుద్యోగులుగా ఉన్నాం, చదువుకున్నాం, అమ్మా నాన్న మా పైన ఆశలు పెట్టున్నారు, మీ దేవల్ల ఈరోజు టీచర్లు అయినామయ్యా, మీ కొనుక్కుంటామని 2 చేతులు ఎత్తి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నమస్కారాలు చేస్తే మాకు కూడా కింద నుండి కనుపల్లి వచ్చిన పరిస్థితి కూడా ఒకసారి మీ అందరూ గుర్తు చేస్తున్నాం. అటువంటి మంచి పని మనం చేస్తే దాన్ని వేరే విధంగా వాళ్ళు జనానికి ఉద్యోగాలు చూశారు. అది తెలిసిపోయింది. అది డూప్ పని మొత్తం వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే దాన్ని సృష్టించారని చెప్పేసి కూడా ఒకసారి తేల్చాలని అయిపోయింది. అన్ని పేపర్లు, సోషల్ మీడియా కూడా మీకు తెలిసిన విషయం కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను. అది పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు
2 సంవత్సరాల పరిపాలనలో సూపర్ 6 ఏమీ చేయలేదని చెప్పి అది చేశారు. ఏమైనా సూపర్ 6 ఏం చేయలేదా? మీరెవరు 1000 రూపాయలు పెన్షన్ని వడదేలులో మీరు పంచలేదా? చెప్పండి. ఏమన్నా మహిళలారా మీకు బస్సు లేదా, ఉచిత ప్రయాణం లేదా, సూపర్ 6 చెప్పలేదా? చంద్రబాబు నాయుడు గారు అది చేయలేదా? ఏమా మీ ఇంకో మీ బిడ్డలు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 13,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుందని చెప్పండమ్మా. అలాగే రైతులు ఉంటే మీకు సంవత్సరానికి 20,000 రూపాయలు మోడీ గారు ఇచ్చినటువంటి 6,000, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి 16,000, 14,000 మీకు పడుతుందో లేదో రైతులు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మేము ఈ విధంగా సూపర్ 6 అమలు చేస్తుంటే మీరు కావాలని పేపర్లో కదిలేసే కార్యక్రమానికి శ్రీకారం పెట్టిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో మనం అపోజిషన్ ఉన్నప్పుడు ఒక్క ధర్నా కూడా చేయడానికి అవకాశం లేదు. మన ఇంట్లోనే బయటకు వస్తే పోలీసులు వచ్చి నామోదు చేసేవాళ్ళు. దాదాపు ఇక్కడ మీ అందరిపైన కేసులు ఉన్నాయి, వేదిక మీద అందరిపైన కూడా కేసులు ఉన్నాయి, మా పైన కేసులు ఉన్నాయి. దాదాపు 15-16 కేసులు నా పైన కూడా పెట్టిన విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. మీరు ఆ విధంగా చేస్తే మన నాయకుడు పెద్ద అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ వాళ్ళని ఫ్రీగా వదిలేసిన వాళ్ళే ఈ బాధలన్నీ కూడా ఫ్రీగా అవ్వకూడదు. ఎందుకు వదలడా? మనం వదిలేలా ఉండేమన్నా వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఈరోజు బూతులు మాట్లాడటం, ఏకత్వంలో మాట్లాడటం, ఒక మహిళ హోమ్ మినిస్టర్ని అమర్నాథ్ అనేటువంటి ఒక మాజీ మంత్రి గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ఒకసారి అడుగుతున్నా. ఇది మీరందరూ కూడా చర్చ పెట్టాలా. ముఖ్యంగా ఆడవాళ్ళు ఏమన్నా ఆడవాళ్ళు పౌరులు పూసుకోకూడదా? మొక్కలకి పూసుకుంటే తప్ప ఆడవాళ్ళు రాజకీయాలు రాకూడదా? ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కేంద్రంలో మహిళా రిజర్వేషన్ వచ్చినా రాకపోయినా రాష్ట్రంలో ఖచ్చితంగా మహిళలకి 33% రిజర్వేషన్ మగాడు నారా లోకేష్ బాబు. అలాగే త్వరలో కూడా కేంద్రంలో కూడా మహిళలకు పాస్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. మోడీ గారి నాయకత్వంలో త్వరగా కూడా అది కూడా పూర్తవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ విధంగా మహిళలకి ఈరోజు ప్రాధాన్యత ఇస్తుంటే అప్పుడు నందమూరి తారక రామారావు ఆ రోజే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి మన పార్టీలో ఉంటే ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? మహిళ మొహానికి పౌరులు పూసుకుంటేనే మీ ఇష్టప్రకారంగా మాట్లాడుతున్నారంటే మీకు అంత బలుపు ఎక్కడని చెప్పి నేను తెలియజేస్తున్నా. అది కూడా మా పార్టీ వాళ్ళు వదలడం వల్లే మీకు అంత బలుపు పెరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ గవర్నమెంట్ లో మహిళల జోలికి వస్తే మా లోకేష్ బాబు గారు పవన్ అన్న ఒప్పుకోరని చెప్పి కూడా మళ్ళీ తెలియజేస్తున్నా. చెప్పాలని చెప్పి కూడా మరొక్కసారి హెచ్చరిస్తున్నా అమర్నాథ్ గారికి. అది మంచి పద్ధతి కాదు. జాగ్రత్త. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీ అమ్మ ఆడాలి కదా, మీ బిడ్డ ఆడాలి కదా, మీ భార్య ఆడాలి కదా, వాళ్ళు ఆడవాళ్ళు కదా? చెప్పండి. వాళ్ళని పౌరులు చూసుకోరా? మహిళలు పౌరులు చూసుకునే ప్రకారం ఆడవాళ్ళ గురించి మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి అమర్నాథ్ గారికి మరొకసారి హెచ్చరిస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం మాట్లాడలేని బూతులు, వాళ్ళు మాట్లాడతారు బూతులు. మనం మాట్లాడితే మన నాయకుడు మన నోటీస్ ఇచ్చి మనం సస్పెండ్ చేస్తారు పార్టీ నుంచి. వాళ్ళు మాట్లాడితే వాళ్ళ నాయకుడు వాళ్ళకి పూలమాలు వేసి బిర్యానీని పెట్టి పార్టీ ఇచ్చి వాళ్ళు సమర్పిస్తారు. మా నాయకుడికి ఆ నాయకుడికి తేడా అదే చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రజల్లో చెప్పాల్సిన పరిస్థితి మా అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇప్పుడే సభ గురించి చెప్పాడు వెంకటేష్. ఎందుకంటే గతంలో వెస్ట్ బెంగాల్లో దాదాపు 40-50 లక్షల ఓట్లు పోయినాయి. దానివల్ల గవర్నమెంటే తారుమారైపోయింది. కాబట్టి ఈరోజు మన తేలిక తమాషా విషయం కాదు. మనమేదో గెలుచున్నాం, అధికారంలో ఉన్నాం, మనం ఏమి చెప్పినా జరిగిపోతుంది అనుకోవడం మన భ్రమ. ఏదైనా సరే పీడించి మేలించాలా. చిన్న పామునైనా పెద్ద కథతో కొడితేనే వస్తుంది, లేకపోతే తేలిక సత్య పరిస్థితి కాదు. కాబట్టి మనం మళ్ళీ గెలవాలంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఈ సభలో బిఎల్ఏల పాత్ర చాలా ముఖ్యమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడే వెంకటేష్ చెప్పాడు, ఇంతకుముందు ప్రసాదం మొత్తం పూర్తయి మనకి ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ప్రసాదాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత బిఎల్ వాళ్ళది, వాళ్ళకి కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత బిఎల్ ఏదని చెప్పి కూడా మీకు మళ్ళీ నేను తెలియజేస్తున్నా. నేను ఆర్టీఓ గారితో ఎంఆర్ఓ అందరితో మాట్లాడాను.
మీ బియ్యంలో పైన కట్టమని చెప్పి కూడా మా ఆర్టీఓ గారిని ఎంఆర్ఓ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు కూడా ఎలక్షన్ కమిషన్ నుండి కూడా ఆదేశాలు వస్తాయి. ఆల్రెడీ ముందు చెప్పింది వేరు, ఇప్పుడు వేరు, మొత్తం మారిపోయింది ప్రభావం. కాబట్టి బియ్యం తెలియజేస్తున్నా. మీరు చాలా మంది నెగ్లిజెన్సీ ఉండాలి. ఏమవుతుంది కదా, మునిగిపోతాం అందరం. మీకు అర్థం కావట్లేదు. మనం ఓటు పోతే రేపు దిక్కుండదు, మళ్ళీ చేర్చుకోవడానికి దిక్కుండదు. 2200 ఓటర్ లిస్టులో మీ పేరు ఉంటేనే మళ్ళీ మీరు ఫిల్అప్ చేసి మళ్ళీ మీరు ఇస్తేనే మళ్ళీ ఓటు మీకు వస్తుంది. లేకపోతే మీ గవర్నమెంట్ ఓటు రాదు. గుర్తుపెట్టుకోమని తెలియజేస్తున్నాను. తేలికేం కాదు. మీరు అనుకున్నట్టు ఏమవుతుంది అంటే తేలిగ్గా తీసుకోవద్దు. ఏదో అంటే ఈరోజు మనం గెలిచాం, ఏదో ఉన్నాం, గొప్పగా అయితే పరిస్థితి ఆలోచించుకోమని చెప్పి కూడా అందరికీ నేను తెలియజేస్తున్నా. మనం బాధపడ్డాం, ఎన్ని బాధలు పడ్డాం అందరికీ కూడా తెలుసు. ప్రతి ఒక్క గ్రామంలో మామూలు గ్రామంలో నుంచి మన పార్టీ వాళ్ళని ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టారో, ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టారో మీ అందరూ కూడా తెలుసని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి రేపు ఈ నియోజకవర్గాల్లో పునర్విభజనైనా మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ జరిపించే బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 3 వెంటనే తెలుగుదేశం పార్టీకి పుట్టింది. అంత తేలిగ్గా గెలవడం అంటే సామాన్య విషయం కాదు వేరే పార్టీ. ఎందుకంటే నేను మొన్న చూసా మీలో ఉన్నటువంటి పట్టుదల. ఈరోజు ఊరికే ఒక కాలు ఇచ్చా, ఈరోజు మీటింగ్ జరుగుతాయా ఖచ్చితంగా రాండి 2 సంవత్సరాల పరిపాలన ఉందంటే 15 మంది జనాలు ఉన్నారో 2 నిమిషాలు కిందుతారు. నాకే అర్థం కాదు ఎంతమంది జనాలు వస్తారని నేను ఊహించదా. దానికి కారణం మీరే, మీ నాయకత్వమే. నాయకత్వం బ్రహ్మాండం ఉంది, కేట బ్రహ్మాండం ఉంది. కానీ సభలో కొద్దిగా నిర్లక్ష్యం చేస్తున్నారు, బియ్యం చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈ సభ సమావేశం విషయానికి వస్తే ప్రతి మండలానికి కూడా నేను ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేశాం. టౌన్కి 2 ఏర్పాటు చేశా. వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జి, యూనిట్ ఇన్ఛార్జితో అలాగే అధికారులతో టచ్లో ఉంటారు. ఎక్కడైనా ఈ బియ్యాలు అటెండ్ కాకపోతే ఖచ్చితంగా మీకు ఫోన్ చేసి మీరు దానికి అటెండ్ అయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ఉంది. అందరూ కూడా ఏర్పాటు చేసి దాదాపు ఈ కాన్స్టిట్యూన్సీకి 7 మందిని కేవలం ఈ యొక్క ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కోసమే ప్రత్యేకంగా పెట్టామని చెప్పి కూడా మీ అందరూ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈ విషయంలో క్లస్టర్ ఇన్ఛార్జిగా పార్టీ ప్రెసిడెంట్, పార్టీ సెక్రటరీ, అలాగే యూనిట్ ఇన్ఛార్జి, ఖచ్చితంగా గ్రామ పార్టీ అధ్యక్షులు, సెక్రటరీలు ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్ తీసుకొని ఈ యొక్క బిఎల్ఏ విషయంలో ఖచ్చితంగా బిఎల్ఏ వాళ్ళకి సహకరించమని చెప్పి కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే బిఎల్ఏ వాళ్ళు కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఏదో మనకేం సంబంధం అని చెప్పి ఉన్నారు. అలాంటి పైన ఖచ్చితంగా ఆర్టీఓ గారు చర్య కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మాకు ఇంపార్టెంట్, రాజకీయంగా ఏ పార్టీకైనా ఇంపార్టెంటే. వాళ్ళకి ఏముందో వెళ్ళిపోతారు అధికారులు. కానీ మేము ఇక్కడే ఉండి ఇక్కడే ఓటు రాయించుకొని ఇక్కడే పోటీ చేయాల్సిన మేము అందరం కూడా. కాబట్టి దయచేసి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ప్రకారం ఖచ్చితంగా బిఎల్ఓ కూడా యాక్ట్ చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఎంఆర్ఓ కూడా దీనిపైన ఖచ్చితంగా దీన్ని ఫాలోఅప్ చేసుకోవాలని చెప్పి కూడా మా ఎంఆర్ఓ కూడా చేతులకి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ఇప్పుడే మా మేడం గారు చెప్పారు. ఎందుకంటే తల్లికి వందనం ఖచ్చితంగా ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 19,000 రూపాయలు మన అకౌంట్లో, తల్లి అకౌంట్లో పడేటువంటి కార్యక్రమాన్ని చెప్పి కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఉచిత బస్సు ఈరోజు ప్రతి దగ్గర కూడా ఉచిత బస్సు వేసే కార్యక్రమం. అలాగే వచ్చిన నుంచి కూడా గూడూరులో మళ్ళీ ఎలక్ట్రికల్ బస్సులు కూడా కొత్త బస్సులు కొని ఇక్కడ నడిచేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే దీపం పథకం సంవత్సరానికి 3 సిలిండర్లు ఈరోజు మనం చెప్పిన విధంగా మనం అందరూ కూడా ఇస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అలాగే అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు మనం రైతులకి ప్రతి సంవత్సరం కూడా ఒక ఖాతాలో ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ప్రతి నెల 3వ తేదీ మన పార్టీ లీడర్స్, క్యాడర్లు, అధికారులు కలిసి ఇంటికి వెళ్ళి ఉదయాన్నే 6 గంటలకు లేచి మనం ఈ కార్యక్రమం చేస్తున్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాం. త్వరలో కూడా ఈ పెన్షన్స్, కొత్త పెన్షన్స్ కూడా ఇస్తారని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేస్తున్నా. వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఎవరికి అనుకుంటున్నారో వాళ్ళందరినీ గుర్తించి ఆ కొత్త పెన్షన్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మనం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల సేవలు, ఆటో డ్రైవర్లు కూడా మనం ఆర్థిక సహాయం చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే
దివ్యాంగ శక్తులు అలాగే వికలాంగులకి మనం ఏ విధంగా ఆదుకున్నామో 6,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. అలాగే పెద్దలకు అయితే 15,000 రూపాయలు ఇస్తున్న విషయాన్ని కూడా ఈసారి మేము కూడా గుర్తు చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు క్రిస్టియన్ పాస్టర్స్కి ఈరోజు మనం ఆందోళన ఇస్తున్నాం. అలాగే మైనారిటీ సంబంధించినటువంటి వాళ్ళకి ఆందోళన ఇస్తున్నాం. అలాగే హిందూ అర్చకులకి ఈరోజు ఆందోళన ఇస్తున్న విషయాన్ని కూడా మేము ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే చేనేత పనిచేసే వాళ్ళు కూడా ఈరోజు 220 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇస్తున్నామని చెప్పి కూడా మేమందరం కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఏ కార్యక్రమం ఏమి చెప్పినవి కూడా చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ఎన్డీఏ కోరుకుంటుందని చెప్పి కూడా మేమందరం తెలియజేస్తున్నాం. ఈరోజు మీకు తెలుసు మన ముఖ్యమంత్రి గారు కానీ అలాగే మన విద్యాశాఖ మంత్రి గారు కానీ నెలకు ఒకసారి విదేశాలకు వెళ్ళి అక్కడ నుంచి పరిశ్రమను ఇక్కడ ఆహ్వానించి పెట్టుబడులు పెట్టించి ఇక్కడ పరిశ్రమను స్థాపించే విధంగా పోరాడుతున్నటువంటి తండ్రి కొడుకులు. అలాగే నిన్నటి నుంచి మళ్ళీ మా పవనన్న నేరుగా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మంత్రులను కలిసి రాష్ట్రానికి సహకరించాలి, రాష్ట్రానికి ఇంజనీరింగ్ అనేటువంటి చెప్పే పరిస్థితిలో ఉన్నటువంటి మా పవనన్న ఈరోజు రాముడికి లక్ష్మణలాగా ఈరోజు పవనన్న చంద్రబాబు నాయుడు గారు మనం కూడా మా అదృష్టం అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు మా అందరికీ అండగా మోడీ గారు ఉన్నారు. ఆయన నేతృత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చేస్తున్న విషయాన్ని కూడా అందరికీ కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. గతంలో రాజధాని అనేది మనకి 5 సంవత్సరాల్లో 3 రాజధానులు అన్నాడు. ఒక రాజధాని కూడా తక్కడ మట్టేలా ఈరోజు మనం వచ్చిన వెంటనే చెప్పిన విధంగా ఈరోజు అమరావతి రాజధాని చేసినటువంటి పెద్ద మనిషి మంచి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు చరిత్ర పుటల్లో అమరావతిని ఎక్కించినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. మన నాయకుడు మగాడు, మన నాయకుడు చిత్తశుద్ధి కలిగినటువంటి మనిషి, మన నాయకుడు నిజాయితీ పరుడు, మన నాయకుడు పనిచేసే ధైర్యం ఉన్నటువంటి దమ్మున్న మనిషి. అవతల నాయకుడు చేత కాదు అన్నింటి కాకుండా ఈరోజు ఏమిటంటే ఈ రాష్ట్రాన్ని చేస్తున్నటువంటి వ్యక్తి అవతల నాయకుడు. ఆయనకి మన తేడా అదొకటే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మీరందరూ కూడా ఇప్పుడే మా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పారు, స్థానిక సంస్థలు వస్తున్నాయి. ఖచ్చితంగా మనమైతే ఆ విధంగా దౌర్జన్యాలు చేసి అలాగే బీఫామ్ లాక్కొని చింపేసి పోలీసులు పెట్టి గుర్తించి ఆ పనులు మనం చేయం. మనకు అవసరంగా ప్రజాస్వామ్య దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్స్ మనం పోదాం. ప్రజలు ఖచ్చితంగా మనం పనిచేసాం, మనం ఓటు వేస్తాం. ఎందుకంటే వాళ్ళంటే భయం, ఆ భయం అని తెలియక పోదు అనుకున్నారేమో. చూశారు 5 సంవత్సరాలు ఆయన చూశారు, ఆయన ఏం చేశాడో చూశాడు. ఎందుకు సాక్షాత్తు మీ తాతలు మీ నాన్నలు సంపాదించినటువంటి పొలాల మీదే ఆ యొక్క పాస్బుక్ల మీదే ఆయన తలకాయ వేసుకున్నటువంటి పెద్ద మనిషి ఆయన. అంటే మన ఆయన మనం సంపాదిస్తే ఆయన ఫోటో వేసి మన పాస్బుక్ ఇస్తారు. ఈ న్యాయం మన కుల సర్టిఫికేట్ పైన ఆయన ఫోటో చూడండి ఎంత న్యాయం. అంటే ఆ విధంగా చేశాడు. కాబట్టి అందరూ కూడా నాయకులు అందరూ కూడా ప్రజలు అర్థం చేసుకొని ఆయనకి 11 సీట్లు ఇచ్చే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ ఈరోజు మన గూడూరు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ మరియు ప్రాజెక్ట్ రోడ్లు మొత్తం 441 పనులు చేశాం. దాదాపు 25,79 లక్షల రూపాయలు ఖర్చు చేశాం ఈ కాన్స్టిట్యున్సీలో. అలాగే పంచాయతీ భవనాలు దాదాపు 10 పంచాయతీ భవనాలు దాదాపు 3,30 లక్షలకి ఈరోజు పనులు జరుగుతున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. అలాగే హెల్త్ క్లినిక్ పాంచాల గ్రామంలో 36 లక్షలతో ఒకటి హెల్త్ క్లినిక్ కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే 4 టాయిలెట్స్ 4 చేశాం, దాదాపు 51 లక్షలు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే పంచాయతీరాజ్లో మొత్తం 423 పనులు చేస్తే మొత్తం మీద 43,74 లక్షల రూపాయలు మనం వర్క్ చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అలాగే ఆర్డబ్ల్యూఎస్ కింద దాదాపు 363 వర్క్స్ చేశాం. దాదాపు 24 కోట్లతో ఈ యొక్క వర్క్ చేశామని తెలియజేస్తున్నాం. అట్లాగే గ్రామీణ నీటి పారుదల శాఖకు సంబంధించినటువంటి మొత్తం 395 వర్క్స్ చేస్తే మొత్తం 35,72 లక్షల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇరిగేషన్ దాదాపు 588 వర్క్స్ చేశాం. దాదాపు 43,17,14,000 రూపాయలు ఖర్చు చేశామని తెలియజేస్తున్నాం. ఈ విధంగా మొత్తం అన్ని శాఖ
తెలియజేస్తున్నా. అన్ని ఊళ్ళో అప్రోచ్ చేశాం, అంటే రెండో మాట లేదు, కొన్ని వరకు శాంక్షన్ అయినాయి. అయితే యుద్ధం ప్రభావంగా తారు డబల్ అయిపోయింది కాబట్టి కొన్ని వర్క్స్ ఆపేస్తున్నాం. కాంట్రాక్ట్ విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే అందరూ అంటే కాంట్రాక్ట్ మనిషే కదా, ఆయన కూడా పనిచేయాలంటే పెట్టినటువంటి డబ్బులు ఆయన రావాలి కదా. ఈ తారు 1కి 3 అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు వర్క్ చేయలేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాగే గూడూరులో టౌన్లో సెంట్రల్ లైటింగ్ ఇప్పుడు నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు చేయాల్సింది, అప్పుడు చేయలేకపోయినా, మళ్ళీ ఎమ్మెల్యే కూడా చేయలేకపోయినా, ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్లో దాదాపు 70 లక్షలు పెట్టి ఈరోజు గూడూరులో సెంట్రల్ లైటింగ్ ప్రమాణంగా ఉన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే అందరూ చెప్పాం, ఈ చెరువు కట్టని అభివృద్ధి చేస్తామని చెప్పా. అలాగే చెరువు కట్ట కూడా డబ్బులు శాంక్షన్ అయ్యాయి. అలాగే చెరువు కూడా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి టెండర్ కూడా అయిపోయాయి. అలాగే చెల్లకూరు చెరువు కూడా 1,50,00,000 శాంక్షన్ అయింది, అవి కూడా టెండర్లు అయిపోయాయి. అలాగే గూడూరు చెరువు కూడా 1,50,00,000 శాంక్షన్ అయింది, టెండర్లు అయిపోయినాయి. త్వరలో 5 రోజుల్లో కూడా వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా గూడూరు వాళ్ళందరూ కూడా సరే తెలియజేస్తున్నా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైనప్పటికీ మనం గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ పేదవాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు 8-9 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ విషయంలో మాత్రం మా నాయకులందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. మా నాయకులు ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా పంపించకుండా నేరుగా తీసుకొచ్చి ఓపికగా మా పార్టీ నాయకులందరూ కూడా మన కుటుంబ సభ్యులందరూ కూడా సహాయం చేయమని చెప్పి పార్టీ తీసుకొస్తే అవన్నీ కూడా చేశాం. ఇప్పుడు కూడా దాదాపు 60 చెక్కులు వచ్చినాయి. దాదాపు ఫస్ట్ టైం ఒకేసారి 60 లక్షల రూపాయలు సీఎం గారు ఇచ్చిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. రేపు రోజుల్లో కూడా చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. హాస్పిటల్ బ్రహ్మాండంగా చేశాం. హాస్పిటల్ కూడా అన్ని సంబంధించినటువంటి చిన్న వర్క్స్ ఉంటే కూడా మన జిల్లా కలెక్టర్ గారు, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు 30 లక్షల రూపాయలు ఇచ్చి దాని కాలేజ్ అనేవి కూడా చేయిస్తున్నారు. అలాగే తిరుపతి కలెక్టర్ గారు 15 లక్షలు ఇచ్చి ఆ గ్రౌండ్ కూడా బ్రహ్మాండమైన కాంపౌండ్ కట్టించిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఈ రోజు అభివృద్ధి చేసినటువంటి స్టేడియం గూడూరులో అంత బ్రహ్మాండంగా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు తరఫున అని కూడా నేను తెలియజేస్తున్నాను. మనం పనులు చేశాం, మనం ఎక్కడికి వెళ్ళినా చెప్పుకోవచ్చు మన నాయకుడు పనిచేశారని. అయితే మీరు చిన్న అసంతృప్తులు మీరు నేను మళ్ళీ తెలియజేస్తున్నా బియ్యం వారికి ఖచ్చితంగా ఈ సర్వే తర్వాత మీ అందరితో ఒక్కొక్కరితో మాట్లాడతాను. ఏదైనా ఇబ్బందులు ఉన్నా నాకు చెప్పండి, మీతో డిస్కస్ చేస్తాను. ఖచ్చితంగా బియ్యం విషయంలో నేను మీ అన్నగా వెనక్కి తాగను, దానికి డౌట్ లేదు. ఖచ్చితంగా మీ అందరూ కూడా సాయం చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నా. అయితే ఈ సర్వ విషయాల్లో మాత్రం అందరూ జాగ్రత్తగా నాయకులు ఊరికే పదవులు తీసుకోవడం కాదు, నాయకత్వం పదవులు కాదు ముఖ్యం. పనిచేస్తే పదవులు తీసుకొని అది పదవి ఇది పది నాది నేను చేయను నాకు ఎందులో కుదరదు. ఈరోజు ఈ కార్యక్రమం జరిగిందంటే ప్రతి కార్యకర్త కష్టం, ప్రతి పార్టీ అధ్యక్షుడు కష్టం, ప్రతి ప్రశ్నించాలని కష్టం, ప్రతి నాయకుడు కష్టం, ప్రతి కార్యకర్త కష్టం తప్ప మేము పదవులు తీసుకున్న కష్టం కాదని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నా. మీరుంటేనే మేము, మీరు లేకపోతే మేము అడ్రస్ కూడా ఉండేవాళ్ళం కాదు. మా అడ్రస్సే కలని చెప్పాలి మీరు అనుకుంటే. కాబట్టి మీ దయ వల్ల ఈరోజు మీ అందరి దయ వల్లే రెండోసారి మళ్ళీ ఎమ్మెల్యేగా నేను గెలిచాను. ఖచ్చితంగా మీ విషయంలో నా ప్రాణం పోయిన కార్యకర్త విషయంలో పొరపాటు చేయని కూడా నేను తెలియజేస్తున్నా. నా వల్ల మీకు చెడ్డపైతే రాదు, చెడ్డపైన చెప్పైతే నేనే రాజకీయాల నుంచి తప్పుకుంటాను తప్ప నేనైతే పార్టీకి ఎక్కడ కూడా చెడ్డపేరు పరిస్థితి చేయడం కూడా మళ్ళీ మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ గూడూరు నియోజకవర్గం ఎస్సీ అయినా, ఓసీ అయినా, మహిళైనా ఏదైనా కానీ ఇక్కడ మళ్ళీ మనం ఎన్డీఏ ఎగరేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ పదవులు అయితే శాశ్వతంగా మరొకసారి వేదిక ఉన్న నాయకులందరూ కూడా నేను తెలియజేస్తూ ఇప్పటికే చాలాసేపు అయింది, లేట్ అయింది, క్షమించగా ఉన్నందుకు మీ అందరూ కూడా. అట్లాగే గూడూరు గ్రామంలో మొత్తం దాదాపు 32 కోట్లు నారాయణ గారు శాంక్షన్ ఇచ్చారు. అలాగే అమృత స్కీమ్ కూడా దాదాపు 14 కోట్ల
రూపాయలు నారాయణ గారు శాంక్షన్ ఇచ్చారు. అలాగే మీకు తెలుసు దేవాలయాలు ఎప్పుడు కూడా మనం చూడాలి. గూడూరులో ఎన్ని దేవాలయాలకి మన మంత్రి ఆనంద రామనాయుడు గారు కోట్ల రూపాయలు డబ్బులు చూపించాలని కూడా అందరూ గుర్తు చేస్తున్నాం. చాలా మంది తీసుకెళ్లారు. అలాగే గోపదీప నైవేద్యాలు కూడా డబ్బులు ఇస్తున్నాం మన గవర్నమెంట్. అవి చెప్పుకోవాలి, అవి చెప్పరు. పర్యాటకాలు ఇవ్వకుండా ఉంటారు. అది కూడా జనాలు చెప్పాలి. ఈ లోటు దేవాలయాలు దిక్కు మొక్కలేమా మా గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మేము వెళ్ళి మంత్రి గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడితే ఈ రోజు గోపదీప నైవేద్యాలు డబ్బులు నెలలా ఇస్తున్నారని మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. చెప్పకుండా గవర్నమెంట్ కూడా ప్రమాదం మనకి. ఎందుకంటే అతి విశ్వాసం ఉంది మనకి. ఏదైనా సరే నాకు తెలిసి తనకు తను తగ్గించుకున్నవాడు హెచ్చరించబడతాడు తప్ప తనకు తను హెచ్చరించబడేవాడు నాశనం అయిపోతాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ మరొకసారి నేను తెలియజేస్తూ, ముఖ్యంగా రాబోయే రోజుల్లో మనకన్నా వాళ్ళే ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఆడవాళ్ళకే ఎప్పుడు చేయటువంటి కార్యక్రమాలు కాబట్టి మీరు కూడా ఆడవాళ్ళు కూడా యాక్టివ్గా ఉండడమ్మా. మీరు కూడా రాజకీయాల్లో ఉండాలా, రాజకీయాలు తెలుసుకోవాలా. మీ పైన ఎవరైనా సరే ఇబ్బందికరమైనటువంటి మాటలు చెప్తే ఖచ్చితంగా మీరు స్పందించాల్సిన అవసరం ఉండదని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసి, అమాయకంగా ఉంటే మన ఎవరు లక్ష్యం చెప్పి కూడా మళ్ళీ ఒకసారి మా మహిళా సోదరి సోదరులకు తెలియజేస్తూ మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా ఒకసారి శిరస్సు నుంచి పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. మన బిఎల్ఏలందరూ ఈ పూర్తి అవసరం ఆధార్ కార్డు ఓటర్ కార్డు జెరాక్స్ తెచ్చినప్పుడు కింద కౌంటర్లో సున్నం అనుకోండి ఆయన దగ్గర కానీ